హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించిన పెడగాజీలో 7th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో లాస్ట్ క్లాస్ వరకు 7.6 అనేది కంప్లీట్ అయిపోయింది. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. 7.7 ఇవాల్టి క్లాస్లో చూస్తున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు డ్రిల్ తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంటిన్యూస్ వీడియోస్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి అండ్ చాలా సబ్జెక్ట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి బీఎడ్ వాళ్ళకి సంబంధించి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. కమింగ్ టు ద క్లాస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. సో దీని గురించి పూర్తిగా నేర్చుకుందాం ఇవాళ. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ దట్ అలౌ independent thinking and multiple ways of approaching the problem encourage independence and creativity in learners. So ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది మన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో మనకి ఇండిపెండెంట్ థింకింగ్ మీద, ఒక ప్రాబ్లమ్ని మల్టిపుల్ వేస్లో ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఓకే, ఒక క్రియేటివిటీ అనేది లెర్నర్స్లో పెంచుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఐడియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, దీన్నే షార్ట్ ఫామ్లో పిఎస్ఏ అంటాము. సో ఈ పిఎస్ఏ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందని అంటే, స్టూడెంట్స్ వాళ్ళ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసేలా ఉంటుంది. ఓకే, ఇట్ గివ్స్ స్టూడెంట్స్ ఆపర్చునిటీ టు యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ దేర్ లెర్నింగ్ బై థింకింగ్, క్వశ్చనింగ్, విజువలైజింగ్ ద సిచ్యువేషన్, searching for solution, doing activities and experiments and arriving at conclusion on their own. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ లాంటిది. దేనికి? వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి యాక్టివ్గా. ఎలా అంటే థింకింగ్ ద్వారా నేర్చుకోవడము, క్వశ్చనింగ్ ద్వారా నేర్చుకోవడము, సిచ్యువేషన్ని విజువలైజ్ చేయడము, తర్వాత కావాల్సిన సొల్యూషన్స్ని వెతకడము, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ చేయడము, ఆఖరికి ఒక కన్క్లూషన్కి రావడం, అది కూడా వాళ్ళంతటా వాళ్ళే. ఓకే, అందుకే ఇది రియల్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది. టీచర్ ఫెసిలిటేట్స్ దెమ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. సో టీచర్ ఇక్కడ పిల్లలకి హెల్ప్ చేస్తారు, ఓకే, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి. ఫర్ దిస్ షీ మే క్రియేట్ ఏ సిచ్యువేషన్, పోజ్ ఏ క్వశ్చన్, perform activity or experiment, elicit inquiry from students to make students realize that a problem exists and help them to identify the problem. So ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి టీచర్ హెల్ప్ చేస్తారు అని అన్నాం. ఎలా హెల్ప్ చేస్తారు అని అంటే డైరెక్ట్గా ఉండదు. ఇక్కడ ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం, ఒక క్వశ్చన్ అడగడము, లేదా ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేయడము, ఇలా ఇండైరెక్ట్గా హెల్ప్ అనేది ఉంటుంది. సో దట్ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే, టీచర్ హెల్ప్స్ దెమ్ పోజ్ క్వశ్చన్స్ టు ఇనిషియేట్ థింకింగ్, లిజన్స్ టు దేర్ థింకింగ్, facilitate them to recall their existing knowledge and reconstruct them as and when it is required and to use that knowledge to solve problems. సో టీచర్ ఇక్కడ బేసికల్గా ఒక హెల్పర్లా ఉంటారు. ఓకే, పిల్లలకు ఆల్రెడీ వాళ్ళ సొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది, వాటిని ఇనిషియేట్ చేసేలాగా క్వశ్చన్స్ వేయడము, ఓకే, ఆల్రెడీ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని రీకాల్ చేయడము, రీకన్స్ట్రక్ట్ చేయడము, ఇలా హెల్ప్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ గురించి చూద్దాము. స్టూడెంట్స్ రియలైజ్ దట్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్. సో ప్రాబ్లం ఉందనేది ఫస్ట్ స్టెప్ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దే ఐడెంటిఫై వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ విత్ ప్రాబ్లమ్ అండ్ సపరేట్ నోన్ అండ్ అన్నోన్ థింగ్స్. సో ప్రాబ్లం అనేది ఉందనేసి ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో మనకు తెలిసినవేంటి, తెలియనిదేంటి అనేది చూసుకోవాలి. స్టూడెంట్స్ థింక్, మేక్ డెసిషన్ ఆఫ్ హౌ, వెన్ అండ్ వేర్ దే కెన్ ఫైండ్ ద అన్నోన్ ఇష్యూ బై అప్లయింగ్ దేర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. తెలిసినవి ఓకే, ఆల్రెడీ తెలుసు, తెలియనివి కనుక్కోవడానికి ఎలా కనుక్కోవాలి, అది కూడా వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేసి అనేది డిసైడ్ అయ్యేది ఎవరు? స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ విజువలైజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ప్రాసెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఆ తర్వాత ఒక హైపోథెసిస్ లాగా తీసుకొస్తారనమాట, అసలు ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటివి. Students attempt to solve the problem. They make observation and collect data to explore the solution. In this process, they apply their understanding to construct their knowledge. So, hypothesis వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సాల్వ్ చేస్తారనమాట ప్రాబ్లమ్ని. ఎలా? అబ్జర్వ్ చేస్తూ, డేటాని కలెక్ట్ చేస్తూ. ఓకే, సో ఇక్కడ వాళ్ళ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేటివి వాడతారు. తర్వాత దే డ్రా కన్క్లూషన్. సో ఒక కన్క్లూజన్ని తీసుకొస్తారు. దే ప్రజెంట్ ద రికార్డ్. ఆ కన్క్లూషన్ని రికార్డ్ లాగా ప్రజెంట్ చేస్తారు.
ఆ తర్వాత దే జనరలైజ్ ద కన్క్లూషన్ని జనరలైజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మే రిక్వైర్ డిఫరెంట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సేమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉండకపోవచ్చు, డిఫరెంట్ సీక్వెన్స్ ఉండొచ్చు. స్టడీస్ షో దట్ ఇఫ్ సేమ్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రెజెంటెడ్ టు different groups of students in the class, they tackle the problem in different ways, connecting their prior understanding. సో ఇక్కడ పిల్లల యొక్క ప్రియార్ అండర్స్టాండింగ్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అవుతుంది కాబట్టి డిఫరెంట్ గ్రూప్స్కి సేమ్ ప్రాబ్లమ్ ఇచ్చామనుకోండి, స్టడీస్ ఏం చూపిస్తున్నాయి, డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ విధాలుగా ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తారనమాట. ఓకే, సో అందుకే సేమ్ స్టెప్స్ అనేటివి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఉండాలి, సేమ్ సీక్వెన్స్ ఉండాలి అనేది లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీచర్స్ రోల్ ఇన్ పిఎస్ఏ. సో టీచర్ యొక్క రోల్ ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో, ఇది మనకు తెలిసిందే. టు ఫెసిలిటేట్ స్టూడెంట్స్ టు డిఫైన్ ద ప్రాబ్లమ్ని డిఫైన్ చేయడం ఎలా అనేది స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం. ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ప్లాన్ దేర్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ప్లాన్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలి అనేసి. ఎన్ష్యూరింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ బీయింగ్ సాల్వ్ బై ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ గ్రూప్. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలాగా చూసుకోవడం. అది ఎలా వస్తుంది, అబ్జర్వింగ్ ద్వారా, మానిటరింగ్ ద్వారా. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఏ గ్రూప్ కంప్లీటెడ్ దేర్ టాస్క్ ఎర్లియర్ దెన్ ఎంకరేజింగ్ దెమ్ టు ఎక్స్టెండ్ హెల్ప్ టు ద గ్రూప్ స్ట్రగ్లింగ్ విత్ ద ప్రాబ్లమ్. ఒకవేళ ఏదైనా గ్రూప్ ముందే కంప్లీట్ చేశారనుకోండి ప్రాబ్లమ్ సాల్వింగ్ని, వేరే గ్రూప్స్ని హెల్ప్ చేయండి, అంటే ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయండి అనేసి ఎంకరేజ్ చేయడం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ కాలింగ్ ఫ్యూ స్టూడెంట్స్ టు షేర్ దేర్ ఐడియాస్ ఆన్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ మీద వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి కొంతమంది స్టూడెంట్స్ని పిలవడం, అది కూడా అందరి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. రిఫ్లెక్ట్ అండ్ డిస్కస్ ఎక్స్ప్లిసిటీ ఆన్ ద ప్రాబ్లమ్, ఎక్నాలజింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ని గుర్తించడము, అలాగే రిఫ్లెక్ట్ అవ్వడము, డిస్కస్ చేయడము ప్రాబ్లం గురించి. కలెక్టింగ్ వర్క్ ఆఫ్ స్టూడెంట్స్ అండర్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. పిల్లల యొక్క వర్క్ని కలెక్ట్ చేయడం ఏ పారామీటర్స్ ప్రకారంగా అంటే రీజనింగ్ అండ్ జస్టిఫికేషన్. సో ఏ రీజనింగ్ ఇచ్చారు, ఏ జస్టిఫికేషన్ ఇచ్చారు, కంప్లీషన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారా, అలాగే సొల్యూషన్లో కరెక్ట్నెస్ ఎంత ఉంది, కరెక్ట్నెస్ ఆఫ్ సొల్యూషన్, గ్రూప్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఓకే, నోవెల్టీ ఇన్ అప్రోచింగ్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు, అలాగే మల్టిపుల్ అప్రోచెస్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్, ఎన్ని అప్రోచెస్ అనేటివి యూజ్ చేస్తున్నారు. సో ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. If a problem revolves around performance of an activity, then questions based on activity may be designed as. సో ఒకవేళ ప్రాబ్లం అనేది యాక్టివిటీ మీద బేస్ అయి ఉందనుకోండి, పర్ఫార్మెన్స్ బేస్డ్, సో అలాంటప్పుడు ఈ కిందవి మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఈస్ వాట్ డూ యూ థింక్ వుడ్ హ్యాపెన్. సో యాక్టివిటీ పర్ఫార్మెన్స్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు, తర్వాత వాట్ విల్ హ్యాపెన్ ఏమవుతుంది, తర్వాత వాట్ డిడ్ యాక్చువల్లీ హ్యాపెన్ అసలు ఏమైంది, ఓకే, వై డిడ్ ఇట్ హ్యాపెన్ ఎందుకు అలా అయింది. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఫ్రమ్ యువర్ ప్రెడిక్షన్. మీరు ఒకటి ప్రెడిక్ట్ చేశారు కానీ అక్కడ వేరే అయింది, ఏమైనా డిఫరెన్స్ అనేది కనిపించిందా లేదా. అండ్ లాస్ట్ ఏంటి, హౌ విల్ యూ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్. మీ రీజనింగ్ని ఇంకా ఫర్దర్గా మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇవి గుర్తుంచుకోవాలి. సో ఇవాళ లాస్ట్ టాపిక్లో కాన్సెప్ట్ గురించి చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్కి సంబంధించిన కాన్సెప్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఆన్ గోయింగ్ యాక్టివిటీ ఇన్ విచ్ వీ టేక్ వాట్ వీ నో టు డిస్కవర్ వాట్ వీ డోంట్ నో. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటేనే ఓ ప్రాబ్లమ్ని తీసుకుంటాం, దాంట్లో మనకి ఏం తెలుసో చూస్తాము, మనకి తెలియనిది ఏంటో చూస్తాము, తెలిసిన దాంతో తెలియనిది నేర్చుకుంటాం. ఇట్ ఇన్వాల్వ్స్ ఓవర్కమింగ్ ఆబ్స్టకల్స్ బై జనరేటింగ్ హైపోథెసిస్, టెస్టింగ్ దోస్ ప్రిడిక్షన్స్ అండ్ అరైవింగ్ ఎట్ సాటిస్ఫాక్టరీ సొల్యూషన్స్. సో సాటిస్ఫై అయ్యే సొల్యూషన్స్ రావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్లో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆబ్స్టకల్స్ని ఓవర్కమ్ చేస్తాం. దేని ద్వారా, ఒక హైపోథెసిస్ తీసుకురావడం ద్వారా. తర్వాత ఆ హైపోథెసిస్ని టెస్ట్ చేస్తాం, ఆ తర్వాతనే సాటిస్ఫాక్టరీ సొల్యూషన్స్ దగ్గరికి వస్తాం. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో 3 బేసిక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అవేంటి, సీకింగ్ ఇన్ఫర్మేషన్, అసలు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ కావాలి మనకి. తర్వాత జనరేటింగ్ న్యూ నాలెడ్జ్, మనకి కొత్త నాలెడ్జ్ని జనరేట్ చేయడం. ఆ తర్వాత మేకింగ్ డెసిషన్స్ చేయడం. ఓకే, ఇవి 3 బేసిక్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో. Here is a 5-stage model that most students can easily follow and put into action, which has direct applications to many areas of the curriculum as well as everyday life. So ఈ కింద ఇచ్చిన 5 స్టేజెస్ అనేటివి కొంచెం స్టూడెంట్స్కి ఈజీగా ఫాలో అవ్వడానికి అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కరికులంలో మరియు ఎవ్రీడే లైఫ్లో కూడా. సో అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం, తర్వాత డిస్క్రైబ్ అండ్ బీ అవేర్ ఆఫ్ బ్యారియర్స్. సో డిస్క్రైబ్ చేయడం, తర్వాత
ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనేది తెలుసుకోవడం. ఐడెంటిఫై వేరియస్ సొల్యూషన్స్, డిఫరెంట్ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత ఆ సొల్యూషన్స్ని ట్రై అవుట్ చేయడం, తర్వాత ఇవాల్యుయేట్ ద రిజల్ట్స్ని ఇవాల్యుయేట్ చేయడం. ఓకే, the steps of problem solving approach obtained by comparison of literature references are as follows. సో లిటరేచర్ రిఫరెన్సెస్లో చూసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్లో ఈ కింద స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇదే మీకు మ్యాథ్స్లో కూడా ఉండొచ్చు. సో ఇందులో చూసుకున్నట్టయితే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తున్నాం, అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నాం, సెలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ హైపోథెసిస్, ఒక హైపోథెసిస్ లేదా దానికంటే ఎక్కువ హైపోథెసిస్ని సెలెక్ట్ చేయడం, తర్వాత టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ని టెస్ట్ చేయడం, లాస్ట్ థింగ్ ఏంటి, అరైవింగ్ ఎట్ ఏ కన్క్లూజన్ రిలేటింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. కావాల్సిన ప్రాబ్లమ్కి ఏదైతే సొల్యూషన్ ఉంటుందో ఆ సొల్యూషన్ వచ్చేలాగా ఒక కంక్లూజన్ని తీసుకురావడం. సో దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, సో ఇది ఇవాల్టి వీడియోలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ గురించి పూర్తిగా చూసాము. సో దీంట్లోనే ఇంట్రడక్షన్ చూసాము, స్టెప్స్ అనేటివి చూసాము, టీచర్ యొక్క రోల్ ఏంటి చూసాము, అండ్ అలాగే కాన్సెప్ట్ కూడా చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే ఫ్రీ నోట్స్ అనేవి హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ కానీ లైక్స్ కానీ ఛానల్కి ఎంతగానో యూజ్ అవుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ తోటి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.